చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యంత భయంకరమైన హీట్ వేవ్తో యూరప్ ఖండం ప్రస్తుతం విలవిలలాడుతోంది. బానుడి బగబగలకు అక్కడి రహదారులు ఏకంగా కరిగిపోతున్నాయి. రవాణా వ్యవస్థకు కీలకమైన ట్రామ్ రైలు పట్టాలు సైతం వేడికి వంగిపోతున్నాయి. ఎండ తీవ్రతను తట్టుకోలేక వేలాది మంది ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారం జూన్ 21 నుండి ఇప్పటి వరకు ఈ తీవ్రమైన ఎండల కారణంగా 1300 మందికి పైగా అదనపు మరణాలు సంభవించాయి. ఇందులో లాక్ చేసిన కార్లలో ఊపిరాడక చనిపోయిన చిన్నపిల్లలు, ఎండవేడి నుండి ఉపశమనం కోసం ఈతకు వెళ్లి మునిగిపోయిన యువకులు కూడా ఉన్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఎండల దెబ్బకు మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో అక్కడి మార్చురీలు, శ్మశాన వాటికలు మృతదేహాలతో నిండిపోయి చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ఒక్క ఫ్రాన్స్ దేశంలోనే జూన్ 18 నుండి ఇప్పటి వరకు వేడి తట్టుకోలేక నదులు, కొలన్లలో ఈతకు వెళ్లి దాదాపు 74 మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఫ్రాన్స్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టినప్పటికీ రాబోయే జూలై నెలలో అంతకంటే భయంకరమైన మరో హీట్ వేవ్ దూసుకురాబోతోందంటూ అక్కడి జాతీయ వాతావరణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం స్థానిక ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. గత వారం పశ్చిమ యూరప్ను వణికించిన ఈ సెగలు ఇప్పుడు తూర్పు వైపునకు విస్తరిస్తూ పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ దేశాలలో కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జర్మనీలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటగా చెక్ రిపబ్లిక్ కూడా 40 డిగ్రీల మార్కును దాటేసింది. అటు డెన్మార్క్ దేశంలో 1874 తర్వాత అత్యంత వేడి రోజుగా నమోదైన హంగేరీలో సైతం పాదరసం 41.8 డిగ్రీలకు చేరడంతో కొత్తగా ఎన్నికైన ఆ దేశ ప్రధానమంత్రి పీటర్ మాగ్యార్ రంగంలోకి దిగారు. వీలైనంత వరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే సిబ్బంది వేళ్లను మార్చాలని, రెస్టారెంట్లు ఉచితంగా తాగునీరు అందించాలని, ఎయిర్ కండిషన్డ్ ప్రభుత్వ కేంద్రాలను ప్రజల కోసం తెరిచి ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఇక 4 ఏళ్లుగా రష్యా దాడులతో ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్ విద్యుత్ నెట్వర్క్ ఈ రికార్డు స్థాయి ఎండల దెబ్బకు పూర్తిగా కుప్పకూలిపోయింది. దేశంలో ఎండలు మండిపోతుండటంతో ఏసీల వాడకం పెరిగి గ్రిడ్పై ఒత్తిడి ఎక్కువైంది. దీంతో అధికారులు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ పవర్ కట్లు విధిస్తున్నారు. యూరప్ను కుదిపేస్తున్న ఈ విపత్కర పరిస్థితులకు సంబంధించిన షాకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే ప్రజలు గ్యాస్ స్టవ్స్ వాడకుండా కేవలం బయట ఎండలో పెట్టిన పెనాలపైనే కేవలం కొద్ది నిమిషాల్లో గుడ్లు, బేకన్లను ఉడికించి ఆమ్లెట్లు వేసేస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి అద్దం పడుతున్న ఈ విజువల్స్ చూసి ప్రపంచ దేశాలు షాక్కి గురవుతున్నాయి.